హైడ్రా అనేది గవర్నమెంట్ తీసుకుని వచ్చిన ఒకటి. హైడ్రా చెరువులను ఆక్రమించిన ప్రాంతాల్లోనే హైడ్రా తొలగించింది. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లు, పర్మిషన్ లేని బిల్డింగ్ తొలగించింది. ఇది మొత్తం హైడ్రా వల్లే మార్కెట్ పడిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని మీరు ఒప్పుకుంటారా? లేదండి, నేను చెప్పాను కదా, ఇది నేను ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇది వన్ ఫ్యాక్టర్. ఎందుకు కారణం ఏంటంటే హైడ్రా ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. ఎస్ సార్. బట్ ద వే దే క్రియేటెడ్, దే ఫాలోడ్ ఈజ్ వెరీ రాంగ్. తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఎందుకు హైడ్రా పెద్దగా ఎఫెక్ట్ జనాలు బుల్డోజర్స్ రావట్లేదు? ఇప్పుడు చెప్పారు కదా క్లియర్గా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఏం చెప్పారు? సో ఆల్రెడీ పర్మిషన్ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, కొత్తగా పర్మిషన్ తీసుకుని ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, కూల్చాం. కొత్తగా నిర్మించబోయే ఏమి ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ పరిధిలో ఉంటే మటుకు డిమాలిషన్ చేస్తాం. నిన్న మొన్న న్యూస్ పేపర్ మీరు చూస్తే జూలై వరకు 2024 వరకు ఎవరైతే అంత ముందు వరకు, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వాటికే హైడ్రా ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నారు. మరి 2024 కన్నా ముందు చేసి మొన్నటి వరకు కూల్చిన వాటిల్లో ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? వాళ్ళ బాధితులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అదే కొన్ని కూల్చారు, మరి అది ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసింది, ఇప్పుడు మళ్ళీ మార్చారు. కానీ డ్యామేజ్ అనేది కొంతవరకు జరిగింది, కొన్ని చోట్ల జరిగింది. అది కరెక్ట్ చేసుకున్నారు, ఎవరు పోర్చలేదు. అది చెప్తున్నాను, కరెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ థింక్ ఫస్ట్ ఇంపాక్ట్ ఏముంటుంది, దాని తర్వాత ఒక పాలసీని తీసుకొని స్ట్రాటజీని తీసుకొని ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. చూడండి, ఎక్కడైతే కామన్ పబ్లిక్ ఇంపాక్ట్ అవుతుందో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అటు మూసీ రివర్ కానీ, ఇటు హైడ్రా ఎఫెక్ట్ కానీ, మంచిదే ఇంటెన్షను. ఎక్కడైతే గవర్నమెంట్ అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అది కూల్చడం కరెక్టే. కానీ ఇచ్చింది ఎవరు? పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? మరి అదే గవర్నమెంట్ అథారిటీసే కదా. మరి ఇండివిజువల్ లాస్ అవడం అది కరెక్ట్ కాదు కదా. అట్లాగనమాట నేను కొన్ని డెసిషన్స్ ఏంటంటే ఈవెన్ కొన్ని చోట్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా కొల్చడం జరిగిందండి. ఇప్పుడైతే అది ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది. ఓకే, అంటే నేను చెప్తున్నా మొత్తం మీద ఇవన్నీ తొలగిపోయి ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు తొలుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మూసీ రివర్ కూడా కొంచెం బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని కొన్ని ఇప్పుడు కొంచెం డిలే జరుగుతుంది. బఫర్ జోన్లో అక్కడ కూడా కొంచెం క్రియేటెడ్ అమాంగ్ ద పీపుల్ అనమాట ఎవరైతే చేశారో. అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకుని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది మూసీని కూడా రీజనఫికేషన్ చేయాలని. మోర్ దెన్ 1.5 lakh crores మనం ఎక్స్పెండిచర్ అయింది అన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ని అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఏం చెప్పింది, 16,000 crores ఆఫ్ రూపీస్లో రీజనరేట్ చేస్తా ఉన్నారు. చాలా లార్జ్ డిఫరెన్స్ ఉందని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. అది ఆ 1.5 crores అనేది RRR, మూసీ, రేడియల్ రోడ్స్ రాబోదు అన్నిటి కలిసిన ఎక్స్పెండిచర్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఇండెసిషన్, డిలే ఇన్ డెసిషన్స్ అనేది ఇంపాక్ట్స్ అనమాట. 2024లో జరిగింది అదే. మీరు చూడండి, రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ నార్త్ చాలా ఫాస్ట్గా జరిగిందా లేదు? సౌత్ అలైన్మెంట్ ఇంతవరకు కూడా ఫిక్స్ అవ్వాలా. సౌత్ ఇంత ముందు సౌత్ చూసుకుంటే ఆమనగల్ కన్నా ముందు రావాల్సింది. అట్లాగా కొన్ని ఏంటంటే ఏరియాస్ ఎక్స్టెండ్ మార్పులు చేర్పులు చాలా జరిగింది. ఇవన్నీ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే కాన్సిస్టెన్సీ అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఏంటంటే మన రియల్ ఎస్టేట్ యొక్క సెంటిమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఉంటుంది. అది ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఏ విధంగా ఉంటుందని మనం తీసుకుంటానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే అగైన్ గవర్నమెంట్ ఆన్ ట్రాక్. సో మొత్తం మీద 2024లో ఈ ప్రభావం అంతా కనపడింది. సో మార్కెట్లో కాస్త భయాందోళనలు, అసలు ఏంటి పరిస్థితి కూడా అర్థం కాదండి. సో అది ఇప్పుడు ప్రజెంట్ కొద్ది తొలగిపోతూ మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందా అంటే పుంజుకుంటే లాస్ట్ 2 months నుంచి అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ 2 months అని చెప్పలేనండి. ఇప్పుడు ఈ మంత్లోనే కొంచెం మూమెంట్ ఉంది. కానీ ఈ మూమెంట్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో నేను ఐ డౌట్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే సంక్రాంతి తర్వాత మోస్ట్లీ మార్కెట్ మళ్ళీ పికప్ అవ్వచ్చు అనేది నా ఆశాభావం. బేసిక్ ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్, ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు విజిట్ చేస్తూ ఉంటారు. మనకి మార్కెట్ ఇప్పుడు మళ్ళీ అదే చెప్పట్లేదు, ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ఆర్ఐస్ విజిట్ చేస్తారు. అదేంటి, అది ఎలా ఉంది అంటే ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి ఈ 2 months నుంచి? ఇప్పుడు నవంబర్లో ఒక మాదిరిగా పర్వాలేదండి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక మాదిరిగా పర్వాలేదు. ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే హైడ్రా యాక్షన్స్ ఎక్కడా లేవు ప్రస్తుతం. కొంతమంది సెంటిమెంట్ కొంచెం పర్వాలేదు పికప్ అవుతానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు
క్వైరీస్ వస్తున్నాయి. ఈ క్వైరీస్ మళ్ళీ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద సేల్ అనమాట. ఇట్ మే టేక్ టైం. ఆ టైం అనేది ఏంటంటే సంక్రాంతి తర్వాత సంక్రాంతి, ఎందుకంటే మళ్ళీ అది ఇంకా ఈ టైంలో తక్కువ మంది సంక్రాంతి మోడర్న్ టైం అనుకుంటాను. ఆ టైం సంక్రాంతి 15 తర్వాత మోస్ట్లీ సేల్స్ అనేది మళ్ళీ హైదరాబాద్లో పికప్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందైతే ఒకటే నమ్మకం పెట్టుకున్నారు, 2025 అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ అనేది, అది ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి యాక్చువల్గా డోకా లేదండి. కాకపోతే ఇందాక మనం ఏంటంటే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ మనం చెప్పాము, అంతేగాని ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఓవర్కమ్ చేసి ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇండియన్ రియల్ ఎస్టేట్లో మొత్తం టోటల్గా ఓవరాల్గా ఎకానమీకి మనం చూసుకున్నా కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం మనం చూసుకుంటే $482 బిలియన్ ఉంది. అది 2024లో. దీన్ని యాక్చువల్గా ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద 7.3% ఆఫ్ ది జీడిపి అనమాట. అదే ప్రొజెక్షన్ ప్రకారం మేము చూసుకుంటే 2030లో ఇదే రియల్ ఎస్టేట్ యొక్క మార్కెట్ పరిమాణము $1 ట్రిలియన్. అదే 2034లో $1.5 ట్రిలియన్. 2034లో $1.5 ట్రిలియన్ అంటే ఇట్ బికమ్స్ మోర్ దెన్ 10.5% ఆఫ్ ది జీడిపి కంట్రిబ్యూషన్. అంటే జీడిపి కంట్రిబ్యూషన్లో ఎప్పుడైతే మోర్ దెన్ 10% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ మొత్తం గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ వల్ల వస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే అంత గ్రోత్ అవ్వబోతుంది. 7.3 నుంచి 10.5 వరకు నీకు జీడిపికి తోడ్పడబోతుంది ఇది రియల్ ఎస్టేట్ పరంగా. ఇది ఇండియన్. అదే ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే లెక్క ఏంటంటే నైట్ ఫ్రాంక్ రిపోర్ట్స్ కానీ అనురాగ్ రిపోర్ట్స్ కానీ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండియన్ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా నెక్స్ట్ 10 ఇయర్స్లో బాగానే ఉంటుంది. అట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది టాప్ అవుట్ ఆఫ్ ది 7 సిటీస్ ఫాస్ట్గా సేల్స్ జరుగుతున్నాయి, మంచిగా ఉండబోతుందని స్టడీస్ అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాంబే, బెంగళూరు తర్వాత హైయెస్ట్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే హైదరాబాద్ నిలుస్తుంది అనమాట. ఎందుకంటే స్టిల్ మన ఏంటంటే పర్ ఎస్ఎఫ్టీ రేట్స్ మన హైదరాబాద్ ఇంకా తక్కువే. మీరు ఇంత చెప్తున్నారు సార్, కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు ఇప్పటికీ కూడా వచ్చా లేదా అనేది కూడా. ఇప్పుడు 2025 ఎలా ఉంటుందంటే చెప్పలేకపోతున్నారు. ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక విషయం చెప్తానండి, మనం కరెక్ట్గా చెప్పటం అనేది బాగుంటుందని బల్లగుద్ది చెప్పటం వేరండి, బట్ టేకింగ్ సర్టన్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం చెప్పటం వేరు. నేను చెప్పగలను డైరెక్ట్గా ఇది డెఫినెట్గా మీకు ఇన్వెస్ట్ చేయండి 2025 బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పటం వేరండి. కానీ అవుట్ సైడ్ ఏంటంటే నీకేంటంటే ఏ ఫ్యాక్టర్స్ బేస్ మీద మీరు మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడేదానికి నాకు బేస్ ఉండాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ప్రొజెక్షన్స్ ఏంటంటే మనకి ఏంటంటే దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ ఆన్ ద ఈవెన్ ద రియల్ ఎస్టేట్ ఆఫ్ ది ఇండియాలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 10 ఇయర్స్లో, అట్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా పోతుంది అనేది నేను తీసుకొస్తున్నాను అనమాట. ఇంకోటి ఏదైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏ సిటీస్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఉండాలంటే అద్భుతంగా ఇప్పుడు హైదరాబాద్కి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు కూడా అండి దానికి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏ సిటీకి లేవు. నెంబర్ 1 థింగ్ మనం అన్నీ చూసుకుని అన్నీ ఉన్నాయి, అటు క్లైమేట్ పరంగా కానీ అటు 360 degrees ల్యాండ్ అవైలబిలిటీ, స్కిల్డ్ మ్యాన్ పవరు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసుకున్నా కానీ మనకి హైదరాబాద్కి ఫేవరబుల్గా ఉంది. ఇట్ ఈస్ స్ట్రాటజిక్ లొకేషన్. స్ట్రాటజీ అంటే డిఫెన్స్ పరంగా కానీ సెంట్రల్లో ఉందన్నమాట. మనకి ఇప్పుడు చూస్తున్నాము చాలా వరకు న్యూస్లో మీరు వినపడుతూనే ఉంటుంది, హైదరాబాద్ మేబీ కన్సిడర్డ్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.